నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో మనం ప్రతిరోజు కూడా కాఫీ టైమ్ సిప్ అండ్ సీ కార్యక్రమంలో ముఖ్యమైన దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకుంటూ ఉంటాం. సో మరి ఈరోజు కూడా ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ముందుగా చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒకసారి సాక్షిలో చూస్తే మోసాలు నేరాలే వారి చరిత్ర, ప్రొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిన్నాన్న వివేకాను ఎవరు చంపారు, ఎందుకు చంపించారో అందరికీ తెలుసు అని చెప్పేసి నిన్న కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో మరి వార్త చూస్తే హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు, ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందన్న ఈనాడు, ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు, వెనక్కి తగ్గిన ఈనాడు, అనుబంధ పిటిషన్ ఉపసంహరణ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. వలస నేతలే దిక్కు, అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు, కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతలకు బాపట్ల ఎంపీ సీటు అని చెప్పేసి ఒక వార్త. కేజ్రీవాల్ నిజాలన్నీ బయట పెడతారు అని చెప్పేసి, మద్యం కుంభకోణం కేసులో నిజాలను, ఆ డబ్బు ఎక్కడుందనే విషయాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయట పెడతారని చెప్పేసి ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ నిన్న తెలియజేయడం జరిగింది. ఓటరు డబ్బుకు అమ్ముడు పోతారనడం బాధాకరం, పిఠాపురంలో ఓటరుకు లక్షకు అమ్ముడు పోయారనేలా పవన్ చిత్రీకరించడం చాలా బాధగా ఉంది, మీలాగా ఓటర్లు అమ్ముడు పోతారనడం సరికాదని చెప్పేసి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న తెలియజేశారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఒకసారి ఈనాడులో చూస్తే స్క్రీనింగ్ లేకుండానే 2000 కోట్ల చెల్లింపులు, అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు, ఎన్నికల కోడ్తో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు, కమిటీలో సభ్యుడైన జీఏడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి బిల్లులు చెల్లింపు. సో అందరూ అనుయాయులకే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఈనాడులో. ఇక క్యాష్ కొట్టు, బస్సులు పట్టు, సిద్ధం సభలకు 1000 ఆర్టీసీ బస్సులు తీసుకున్న వైకాపా, వాటికి 20 కోట్లు నగదు చెల్లింపు, అంత డబ్బు ఎక్కడిది అని చెప్పేసి ఒక వార్త. ఇక నిన్న సభలో వచ్చేసి బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్. నిన్న మళ్ళీ చంద్రబాబు గారు వచ్చేసి ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి అని చెప్పేసి నిన్న మదనపల్లిలో జరిగిన యోగాలం సభలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వేరే 10 స్థానాలకు పేరును ప్రకటించిన పార్టీ. సో నిన్న 10 మంది అసెంబ్లీ అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ 10 మంది పేర్లను ప్రకటించింది. అవి ఏంటో మళ్ళీ చూద్దాం. సో ఈనాడులో చూస్తే ఇవన్నీ ముఖ్యమైన వార్తలు. ఇక ఒకసారి చివరిగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. సో నిన్న చిత్తూరులో, పలమనేరులో, అదేవిధంగా పుత్తూరులో, మదనపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. నొక్కింది ఎంత, బుక్కింది ఎంత, జనం రక్తాన్ని పీల్చే జలగ సర్కార్ అని, నరకాసుల పాలనకు అంతం పలకండి అని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన సభల్లో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడీ చేస్తున్నారు అని. ఇక జగన్ ఇలాకాలో జనం రివర్స్, పొద్దుటూరు సభలో జగన్ మాట్లాడుతున్న సభల్లోనే గ్యాలరీలన్నీ ఖాళీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక బిల్లుల కోసం బరితెగింపు, ఆర్ఎండ్బి ఆఫీస్లో వైసీపీ వికృత కాండ, మంత్రుల బుగ్గన, బొత్స నియోజకవర్గాలకు సంబంధించి 79 కోట్ల బిల్లులు అప్లోడ్ అంట. సో అది మామూలు. ఇక బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే. సో ఒకేసారి 10 మంది పేర్లతో జాబితా విడుదల. ముఖ్యంగా ఒక 4 పేర్లు ఏంటంటే కామినేని శ్రీనివాస కైకిల నుంచి, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి జమ్లమడుగు నుంచి, విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తరం నుంచి, అలానే సుజనా చౌదరి బెజవాడ పశ్చిమ నుంచి. ముఖ్యంగా ఈ 4 మనకు తెలుస్తుంది. సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దాడులు చేసి సత్కారాల, ఓవైపు బ్రాహ్మణులపై వైసీపీ దాడులు, మరోవైపు వేద పండితులకు సన్మానం. పత్రిక కొనుగోలుకు ప్రజాధనమా, ప్రజాస్వామ్యంలో ఈ జీవోలు సరికాదు, తక్షణమే ఉపసంహరించుకోండి, ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం, సొంత పత్రిక కొనేందుకు వాలంటీర్లకు 200 ఇవ్వాలన్న జీవోపై ఎదురు దెబ్బ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా వార్తలు, ఒంగోలులోని కొన్ని ముఖ్యమైన వార్తలు చూస్తే, ముందు ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, 50వ డివిజన్లో వెంకటేశ్వర కాలనీ ఇంటింటి ప్రచారం చేస్తున్న బాలినేని సచ్చిదేవి గారు. నిన్న వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, బాలినేని సచ్చిదేవి గారు, వాళ్ళ కోడలు కావ్య గారు. సో ఆ సందర్భంగా 50వ డివిజన్లో నిన్న మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచ్చిదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నిన్న ప్రచారం చేపట్టారు. ఇది 50వ డివిజన్లో.
బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్యమణి సత్యదేవి గారు, కావ్య, వీరిద్దరు కోడలు కావ్య గారు. ఈ సందర్భ పథకాలు అందుకుంటున్నారా, పథకాలు మీకు ఎలా ఉపయోగపడ్డాయంటూ వాళ్ళతో మాటామంతి కలిపి అన్ని రకాల పథకాలు మీకు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఎవరికైతే నిన్న ఇల్లు మంజూరు చేశారో వాళ్ళందరికీ కూడా డీకే పట్టాలు కూడా అందజేయడం జరుగుతుంది. అది ఆ సందర్భంలో. సో వాళ్ళ అదేవిధంగా 45 డివిజన్లో వచ్చేసరికి కావ్య గారు ఇద్దరు కూడా బాగా ప్రచారం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరో వార్త చూస్తే 30న ప్రభుత్వ వైద్య విద్యార్థులకు క్విజ్ పోటీలు. ఈ నెల 30వ తేదీన ప్రభుత్వ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్విజ్ పోటీలు జరుగుతున్నట్టు సో మనకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 30న వైద్య విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మనకి స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ తిరుమలరావు గారు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం క్విజ్ పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అలానే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్స్ వీరిద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్రంలో ప్రభుత్వ అలానే ప్రైవేటు సో 2 వైద్య కళాశాలలో కూడా చదివే విద్యార్థులు ఈ క్విజ్లో పాల్గొనవచ్చు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేవాళ్ళు. సో జనరల్గా ఏంటంటే గత 10 years 10 ఏళ్ల వరల్డ్ డే అంశాలు అదేవిధంగా సంబంధిత అంశాలపై వర్చువల్ ఆన్లైన్ పద్ధతిలో ప్రిలిమినరీ రౌండ్ ఒకటి జరుగుతుందంట. ఆ తర్వాత ఏప్రిల్ 7వ తేదీన వచ్చేసరికి మనకి ఫైనల్ రౌండ్ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వీటిలో ఈ పోటీల్లో కానీ ప్రతిభ కనపరిస్తే వాళ్ళకి వచ్చేసి ప్రథమ బహుమతి 9,000, అలానే ద్వితీయ బహుమతి వచ్చేసరికి 6,000, అలానే తృతీయ బహుమతి వచ్చేసరికి 3,000 వరకు ఇస్తారని చెప్పేసి IPHA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అప్పలనాయుడు గారు అలానే JAPSM రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్యప్రభ చేతుల మీదుగా వీరికి ఈ బహుమతులు అందజేయడం జరుగుతుందని చెప్పేసి మనకు నోడల్ అధికారి డాక్టర్ తిరుమలరావు గారు తెలియజేస్తున్నారు. ఇక నిన్న మనకు తెలుసు కదా 10th క్లాస్ ఎగ్జామ్స్ నిన్న ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా దాదాపుగా మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ చాలా ప్రశాంతంగా రాశారు. పిల్లలందరూ కూడా కేరింతలతోటి పేపర్లు అన్నీ చేసుకుని ఎగరేసుకుంటా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇక మరో వార్త చూస్తే 45 లక్షల విలువైన డబ్బు మద్యం స్వాధీనం. సో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మన జిల్లాలో 45 లక్షల విలువైన డబ్బు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు నిన్న కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు నిన్న తెలియజేశారు. జేసీ గోపాలకృష్ణ వీళ్ళందరూ కలిసి ఓటర్లో ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లు అనుమానించిన సుమారు 45 లక్షల విలువైన డబ్బు మద్యం ఇతర వస్తువులను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్గా తెలియజేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిన్న బుధవారం ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాకు సంబంధించి సో ఇప్పటివరకు వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఎటువంటి నగదు డబ్బులు పట్టుబడ్డాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ముఖేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా Form 7, Form 8 కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలోనే పరిష్కరించినట్లు కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఇక తలుపు తట్టడన్న ఓటు ఈసారి ఒక మంచి పద్ధతి ఒకటి ప్రవేశపెట్టారండి. ఎవరైనా కానీ వికలాంగులు కానీ లేదు అంటే 85 సంవత్సరాలు పైబడిన వారు కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అక్కడ ఓటర్కి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఈసారి ఇంటి వద్దకే వచ్చి వారి నుంచి ఓటు తీసుకోవడానికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. సో ఇంటి వద్ద వినియోగానికి చోటు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు అర్హులు దరఖాస్తుకు ఏప్రిల్ 22 తుది గడువు. అంటే ముందుగా మనము దరఖాస్తు చేసుకోవాలి దానికి. సో జనరల్గా మనకి ఏంటంటే పోలింగ్ వచ్చేసి మే 13న పోలింగ్ ఉంటుంది కదా. సో గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓ సువర్ణ అవకాశానికి తెరలేపింది. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళలేని శారీరక విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు అంటే 85 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సో ఇంటి వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు గాను చేయాల్సింది ఏంటంటే నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారులకు ముందుగానే మనం దరఖాస్తు చేసుకోవాలి అంట. సో ఆ విధంగా దరఖాస్తు చేసుకుంటే అవి వాస్తవమా కాదా అనేది అధికారులు పరిశీలించి సో ఇంటి వద్దే మనకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తారంట. సో దీనికి సంబంధించి సో జిల్లా స్థాయిలో అయితే వడా వైస్ చైర్మన్ విశ్వేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి దాదాపుగా ఇప్పటికే సేకరించారంటే మొత్తం ఎంతమంది వయోవృద్ధులు ఉన్నారు, ఎంతమంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు అనే విషయాన్ని. సో ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 24,175 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారంట. అలానే
7,784 మంది వయోవృద్ధులు ఉన్నారు, అంటే 85 సంవత్సరాలు నిండిన వారు. సో వీరందరికీ కూడా ఈ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని కల్పిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా రహస్య పద్ధతిలోనే మే 4వ తేదీ నుంచి 10వ తేదీ లోపు ఇంటి వద్దనే వీళ్ళందరి చేత ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తారు. ఇక మరో వార్త చూస్తే త్వరలో 3 చోట్ల జనసేన సభలు, రోడ్ షోలు. నిన్న మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారిని తన కార్యాలయంలో కలిశారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎందుకు కూటమితో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. మన పార్లమెంటు స్థానంలో పార్లమెంటు నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, వీటికి మీరు హాజరు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒంగోలు, దర్శి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు, రోడ్డు షోలకు హాజరు కావాలని చెప్పేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని అదేవిధంగా పార్లమెంటు నియోజక పరిధిలోని అన్ని మండలాలకు చెందిన జనసేన కీలక నాయకులతోటి, అదేవిధంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు లేదా విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ అంశం మీద కూడా చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ మొత్తం మీద ఒంగోలు, దర్శి, గిద్దలూరులో ఈ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇక మరో వార్త చూస్తే ఏడేడు ఉపాధ్యాయ నియామకాల నిలిపివేత. ఆల్రెడీ ఇది ఒకసారి జరిగిందండి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుందంటే ఇది ఎక్కడంటే ఇది జిల్లాలోని గిద్దలూరు ఎయిడెడ్ పాఠశాలలో ఇటీవల 32 ఉపాధ్యాయ పోస్టులకు ముఖాముఖి ఇంటర్వ్యూ కూడా నిర్వహించారంట. కానీ తాజా ఉత్తర్వులతో ఆయా పోస్టుల భర్తీని నిలిపేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ రావడం వలన. ఇది వచ్చేసి బాపట్ల జిల్లా పరిధిలోనే అద్దంకి ఎయిడెడ్ స్కూల్కు మంజూరైన పోస్టుల భర్తీ కూడా నిలిచిపోయిందని చెప్పేసి సమాచారం మనకు అందుతుంది. ఈ 2 పాఠశాలకు సంబంధించి. ఇక మరో వార్త చూస్తే మహిళలకు అండగా నిలవాలని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి సత్యలత కూడా ప్రచారం చేస్తున్నారు. అటువైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సతీమణి సత్యదేవి గారు, ఇటువైపు దామచర్ల సతీమణి సత్యలత కూడా ఇద్దరు ప్రచారం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఏమొచ్చేసి నారీ కోసం సత్యలతమ్మ అనే కార్యక్రమం నిన్న 21వ డివిజన్ దారావారి తోటలో మహిళలతోటి చేయడం జరిగింది. కానీ మరో వార్త చూస్తే నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఇప్పుడు మనకు ఒంగోలు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అధ్యక్ష వీటికి పదవులకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి ఎంవివి ఎస్ వేణుగోపాలు, ఎస్ జగజ్జీవన్ రావు, అదేవిధంగా మహిళా ప్రతినిధి కె ఆదిలక్ష్మి, టి జ్యోతి, సంయుక్త కార్యదర్శి సిహెచ్ సురేష్ బాబు, ఎస్ రామరెడ్డి, అదేవిధంగా గ్రంథాలయ కార్యదర్శి పి గోపాలరావు, పి వెంకటేష్, ఖజానాధికారి స్థానానికి జి లక్ష్మీనారాయణ, ఎంహెచ్ దీపాలత పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది మనకి. మొత్తం దీనికి ఎలక్షన్స్లో పాల్గొనడానికి 838 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారంట. వీరందరూ కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పేసి ఎన్నికల అధికారి శ్రీనివాస్ గుప్తా, అదేవిధంగా కేఆర్ తిమోతి పాలు, డిఎస్ చక్రవర్తి, బి శ్రీనివాసరావు నిన్న తెలియజేయడం జరిగింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ లేదా బార్ అసోసియేషన్ జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో తప్పకుండా ఆ కార్డుతో రావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరో వార్త చూస్తే 31వ భగత్ సింగ్ వర్ధంతి సభ. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒంగోలులోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీన భగత్ సింగ్, అదేవిధంగా రాజ్ గురు, సుఖ్దేవుల వర్ధంతి సభలు నిర్వహిస్తున్నట్లు నాస్తిక సమాజం జిల్లా నాయకులు వచ్చి ఎస్ చలపతిరావు నిన్న తెలియజేశారు. ఇది ఒంగోలు బుధవారం ఈ మేరకు వర్ధంతి సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 31వ తేదీ ఉదయం విప్లవకారుడిగా, అదేవిధంగా నాస్తికునిగా భగత్ సింగ్ అనే అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య పాల్గొంటారంట. మధ్యాహ్నం శాస్త్రీయ ఆలోచన విధానం
అనే అంశంపైన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జయకుమార్ ప్రసంగిస్తారని చెప్పేసి తెలుస్తుంది మనకి. సభలో తత్వశాస్త్రము, అదేవిధంగా గతి తార్కిక భౌతికవాదము, పుస్తకావిష్కరణ కూడా ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ ప్రగతిశీలవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తున్నారు. సరే, మరి ఇవండి ఈనాటి మనం ప్రకాశం జిల్లాకు అదేవిధంగా స్టేట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు. సో తిరిగి రేపు కాఫీ టైమ్ సిప్ అండ్ సీక్ కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతోటి మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.